చూసినా జస్ట్ అట్లా యూట్యూబ్ నొక్కగానే ఫస్ట్ మీరే కనిపించేస్తారు. అది చాలా చాలా బాగుంటది, ఇంట్రెస్టింగ్ గా ఉంటది. లైక్ కొట్టి వీడియోని పూర్తిగా చూడండి. బాబే సగం మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు. అవునా? ఏదిరా? ఇదో చూడరా బాబే. అడ్డి అమ్మ, సగానికి సగం మంది తప్పు కదండి. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయాలని, గంట మార్క్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హాయ్ సార్, నమస్తే. నమస్తే. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. వాలంటైన్స్ డే. థ్యాంక్ యూ. నేను పోతాను అన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దు అన్నయ్య, నేను పోతాను అన్నయ్య. సో థ్యాంక్స్ ఫర్ యువర్ టైం. మీరు చాలా బిజీగా ఉన్నారు. ఏ ఛానల్ చూడడానికి ఎలా ఉందో తెలుసా? పనికి మాలిన వాళ్ళందరూ చోట చేరి మాకు పని లేదు అని ప్రపంచానికి చాలా కలర్ఫుల్ గా చెప్తున్నట్టుంది. చూసినా జస్ట్ అట్లా యూట్యూబ్ నొక్కగానే ఫస్ట్ మీరే కనిపించేస్తారు. సో ఇంత టైంలో మాకు ఈ గ్యాప్ ఇచ్చినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్. శ్రీనివాస్ గారు డామినేట్ చేసేవాడు ఎవడు ఇంతవరకు తెక్కలో లేడు, రాడు. అంటే శ్రీనివాస్ గారు ఇప్పుడు అన్నట్టు డబుల్ ఇంపాక్ట్. అతను ఫైర్ అయితే నేను కూడా ఫైర్, డబుల్ ఫైర్ తో మేము. Don't mess with the fire. When fire fights the fire, fire will be fire. I am fire. I am fire. I am fire. I am the fire. మా ప్రజల కోసమే మేము ఇంకా ఉన్నతంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఆ మొక్క జరుగుద్ది. అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బతకాల్సి వస్తుందిరా. బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము. ఎవరికి ఉపయోగం? మా ఊపిరి ఆగితే రాజకీయం ఆగిపోయినట్టుండి. రాజకీయం మా ఊపిరి ఒకటే. నా ఇన్స్టాలో డబ్బు ఉంటే తెచ్చుకో టికెట్, నువ్వు తెచ్చుకుంటే నేను వదిలేస్తా పాలిటిక్స్. తార్ రోడ్ మీద రేకు డబ్బతో గీకితే వచ్చే సౌండ్. రాజకీయం ఒకడిస్తే రాదు. మాకు తెలియదే. నేను టెక్కలి నియోజకవర్గంలో 4 మండలాల్లో మండు టెండల్లో పాదయాత్ర చేశాను. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. 42 రోజులు, కష్టం అది. 2008లో. ఏంటి బాబా అన్న? ఇంకోసారి అన్న. 42 రోజులు, కష్టం అది. 2008లో. మనం చేయని కూడా ఎంత స్ట్రాంగ్ గా చెప్పొచ్చని మిమ్మల్ని చూస్తేనే తెలుస్తుంది సార్. ఒక వర్గానికి మీరు ఇన్స్పిరేషన్. అందరూ మమ్మల్ని వైఫ్ అండ్ హస్బెండ్ గానే స్వీకరిస్తున్నారు. మేము వైఫ్ అండ్ హస్బెండ్ గానే. ఇద్దరు మూలకెళ్ళి మొన్న మధ్యన ఇప్పుడు చూసాను ఏదో ఇంటర్వ్యూలో, పిల్లల్ని కూడా వారసుని కూడా తెస్తాను అనేసి పిల్లల్ని కూడా వారసుని కూడా తెస్తాను అనేసి కింది స్థాయి వాళ్ళకి అర్థం కాదు, మాస్ వాళ్ళకైతే అర్థం కాదు. మినిమం డిగ్రీ చదువుకున్న వాళ్ళకి ఐఏఎస్ ఐపీఎస్ పెద్ద పై స్థాయి వాళ్ళకైతేనే అర్థం అవుతుంది. అంటే మా కార్యకర్తలు కూడా ఉంది. వచ్చిన వాళ్ళందరూ అమ్మ మాకు జూనియర్ దువ్వాడు కావాలని అడుగుతున్నారు. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? సో ఖచ్చితంగా మేము అది కూడా ప్లాన్ చేసి జూనియర్ దువ్వాడిని ప్లాన్ చేసుకుంటాం. అంటే పబ్లిక్ అయిపోయారంటారా మీరు? బరితెక్కించేశారా? జూనియర్ మాదిరి కదా? లేదు, నాకు దువ్వాడ ఇష్టం, మాదిరిగా ఇష్టం లేదు. జూనియర్ దువ్వాడగానే ఇష్టం. పెద్ద లప్పంగాళ్ళ ఉన్నాడు, వీడికి లవ్వేంటి? ఇష్టం మీకు? అతను కూడా అంతే, జూనియర్ దువ్వాడే కావాలి. ఇట్ట తయారయ్యేనే మీరంతా. సార్ చెప్పారు కదా, అంటే అట్లా మేము ఇద్దరం కలిసాము, కనెక్ట్ అయ్యాము అని చెప్పేసి. ఓకే సార్, ఎలా కనెక్ట్ అయ్యారో చెప్పారు మీరు. సార్ సాయంకాలం అంటే close to 60 and close to 30 plus, I don't know. సిగ్గులేదేమిట్రా? నీకు ప్రేమ కావాల్సి వచ్చిందా? ప్రేమ. సో అలా ఆ ఏజ్ లో ఉన్నారు కదా మీరు. సార్ కి ఎలా కనెక్ట్ అయ్యారంటే ఆయనలో ఏంటి అంత బాగా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తున్న విషయాలు ఏంటి? చాలా మంచి క్వాలిటీస్ ఉన్నాయి. అయితే వెళ్ళి చాలా హంబుల్, హానెస్ట్, స్ట్రైట్ ఫార్వర్డ్. పాలిటిక్స్ లో ఉన్నా కూడా అసలు ఎప్పుడు చాలా నీతి నిజాయితీతో ఉంటారు. నాతో చెప్తే చెప్పావు కానీ ఎవరితో చెప్పకు, ఎవరు నమ్మరు. ఇలాంటివి ఏమీ నచ్చవు. ఇంకా మన జనరేషన్ కి కంటే కూడా చాలా ఫాస్ట్ గా ఆలోచించే జనరేషన్.
సరే 60 అంటే ఎవరు కూడా నమ్మరు. సో నేను ట్రావెల్ చేస్తాను కాబట్టి నాకు కూడా తెలుసు అతని ఎనర్జీ ఏంటో, అతని కెపాసిటీ ఏంటో. ఏమిటండి మీరు మాట్లాడేది? ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి ఏంద్ర బాబ్జీ ఇదే? ఏంది టార్చర్ మనకే? ముద్దే పెట్టు ముద్దు మీద ముద్దే పెట్టు ముత్యం లాంటి చూసావులే, నువ్వు దూరంగా జరుగమ్మా, చూడలేక దస్తున్నావా? రాజు ఐ లవ్ యూ. చెత్త మనుషులు, చెత్త బతుకులు. బాబే సగం మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూసేస్తున్నారు. అవునా? ఏదిరా? ఇగో చూడరా బాబే. అడ్డి అమ్మ, సగానికి సగం మంది తప్పు కదండి. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయాలని గంట మార్క్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.